Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీఎస్సీ బీకామ్ అన్ని గ్రూప్ స్టూడెంట్స్కి కామన్గా ఉన్న లైఫ్ స్కిల్ కోర్స్. పేపర్ నేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, యూనిట్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్లో టాపిక్ ఇంటర్నెట్ అడ్రస్సింగ్. ఇవాళ మనం ఇంటర్నెట్ అడ్రస్సింగ్ గురించి చూద్దాం. అసలు ఇంటర్నెట్ అడ్రస్సింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న పీపుల్ని కానీ డివైజెస్ని కానీ రిసోర్సెస్ని కానీ ఒక సిస్టమాటిక్ వేలో ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించుకునేదే ఇంటర్నెట్ అడ్రస్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక లెటర్ రాయాలనుకున్నాడు. ఏ అనే వ్యక్తి ఖచ్చితంగా రాసిన లెటర్ బి అనే వ్యక్తి దగ్గర మాత్రమే చేరాలి అనుకుంటే ఏ అనే వ్యక్తి దగ్గర బి అనే వ్యక్తి యొక్క అడ్రస్ అనేది ఉండాలి. అంటే ఈ అడ్రస్ అనేది బి అనే వ్యక్తి యొక్క ఐడెంటిఫికేషన్ అన్నమాట. మనం ఇలాగా ఇంటర్నెట్ అడ్రస్సింగ్ ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న పీపుల్ని కానీ డివైజెస్ని కానీ రిసోర్సెస్ని కానీ ఐడెంటిఫై చేస్తాం. ఈ ఐడెంటిఫికేషన్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. అదేంటంటే బై యూజింగ్ ఐపీ అడ్రసెస్ అండ్ డొమైన్ నేమ్స్, ఈమెయిల్ అడ్రసెస్ అండ్ యూఆర్ఎల్స్. ఇక్కడ ఐపీ అడ్రస్ని మనం ఏమంటాం అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అని అంటాం. అండ్ డొమైన్ నేమ్స్, ఈమెయిల్ అడ్రసెస్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అడ్రసెస్. లాస్ట్ది యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్ని ఉపయోగించుకుని మనం ఐడెంటిఫై చేస్తాం. మనం ఐపీ అడ్రసెస్ అండ్ డొమైన్ నేమ్స్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న డివైజెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఈమెయిల్ అడ్రసెస్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న పర్సన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. మనం యూఆర్ఎల్స్ని ఉపయోగించుకుని రిసోర్సెస్ అంటే ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఏవైతే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయో అంటే వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం యూఆర్ఎల్స్ని ఉపయోగించుకుంటాం. ఐపీ అడ్రస్ అండ్ డొమైన్ నేమ్స్, అందులో ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ అంటే ఏంటో చూద్దాం. ఐపీ అడ్రస్ని మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్ అని కూడా అంటాం. ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్స్కి సంబంధించిన ఒక యూనిక్ అడ్రస్. ఏ కంప్యూటర్స్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయో ప్రతి దానికి కూడా ఒక యూనిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. లేదా క్లయింట్స్ కానీ సర్వర్స్ కానీ నెట్వర్క్ డివైసెస్ కానీ ఏవైతే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయో ప్రతి దానికి కూడా ఒక యూనిక్ ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. ఏ 2 డివైజెస్కి కూడా ఒకే ఐపీ అడ్రస్ అనేది ఉండకూడదు. ఇంకా దానికంటూ సపరేట్గా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. ఈ ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా మనం న్యూమరికల్గా డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఐపీ అడ్రస్ యొక్క ఫార్మాట్ని చూద్దాం. ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ 32 బిట్ అడ్రస్ యొక్క ఫార్మాట్ని చూద్దాం. ఈ 32 బిట్ ఐపీ అడ్రస్ యొక్క ఫార్మాట్ రాసుకునేటప్పుడు అది 4 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ప్రతి పార్ట్లో కూడా నంబర్ అనేది 0 నుంచి 255కి మధ్యలో ఉంటుంది. మనం 32 బిట్ అంటున్నాం కదండి. 32 బిట్ అంటే ఐపీ అడ్రస్ అనేది కంప్యూటర్ తీసుకునేటప్పుడు పూర్తిగా బైనరీ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అన్ని ఎక్స్ అని రాశాను. ఈ ఎక్స్లు అనేవి ఏదర్ 0 కానీ 1 కానీ అవుతాయి. 0 కానీ 1 కానీ అవుతాయి. మొత్తం ఈ 32 బిట్స్ని కూడా నేను 4 పార్ట్స్ అంటే ఈచ్ పార్ట్లో 8 బిట్ ఉండేలాగా నేను డివైడ్ చేసుకుంటూ వచ్చాను. ఈ 32 బిట్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం ఒక ఐపీ అడ్రస్ అనే దాన్ని రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐపీ అడ్రస్లో ఈ ఫస్ట్ పార్ట్లో 1 అని, సెకండ్ పార్ట్లోనేమో 190 అని, థర్డ్ పార్ట్లోనేమో 10 అని, ఫోర్త్ పార్ట్లోనేమో 240 అని చెప్పి రాస్తాను. ఇలా రాసిన ఈ ఐపీ అడ్రస్లో ఈ 4 పార్ట్స్ని కూడా డివైడ్ చేయడానికి నేను ఒక పీరియడ్ ఆపరేటర్ని ఉపయోగించాను. అంటే ఈ డాట్ అనే దాన్ని ఉపయోగించుకుంటూ ఈ 32 బిట్ అడ్రస్ని ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి రాయటం అనేది జరిగింది. ఈ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి రాసిన ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ డొమైన్ నేమ్స్. డొమైన్ నేమ్స్ అంటే యూనిక్ నేమ్ టు ఐడెంటిఫై హోస్ట్ ఆన్ ద కంప్యూటర్. కంప్యూటర్లో హోస్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం రాసుకునే నేమ్స్ని డొమైన్ నేమ్స్ అని అంటాం. అంటే ఈ డొమైన్ నేమ్ ద్వారా మనం ఎక్కడి నుంచి అయితే డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన నేమ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కనుక మీరు చూస్తే www.google.com అని చెప్పేసి ఉంది. ఇందులో డొమైన్ నేమ్ వచ్చి కామ్. దీన్ని ఏమంటామంటే కమర్షియల్. అంటే గూగుల్ అనేది కమర్షియల్ ఆర్గనైజేషన్కి చెందింది. అంటే డొమైన్ నేమ్స్ మనం ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాము అనేది మనకి చెప్తుంది. మనకి డొమైన్ నేమ్స్లో 2 టైప్స్ ఆఫ్ డొమైన్ నేమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి
ఆర్గనైజేషనల్ డొమైన్స్, రెండోది వచ్చి కంట్రీ డొమైన్స్. ఆర్గనైజేషనల్ డొమైన్స్ని మనం జనరిక్ డొమైన్స్ అని చెప్పేసి కూడా అంటాము. అలా చూస్తే జనరిక్ డొమైన్స్లో ఫస్ట్ కామ్ అంటే కమర్షియల్ ఎంటిటీస్ గురించి, ఈడియో అని ఉంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, జీఓవి అంటే గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి, నెట్ అంటే నెట్వర్క్ రిసోర్సెస్, ఓఆర్జీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఉపయోగించుకునే డొమైన్ నేమ్స్ అనమాట. అలాగే కంట్రీ నేమ్స్ దగ్గర వచ్చేసరికి ఐఎన్ అంటే ఇండియా అని, ఏయు అంటే ఆస్ట్రేలియా అని, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్. అంటే మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ చూస్తే www.google.com అంటే ఓన్లీ ఆర్గనైజేషనల్ డొమైన్ నేమ్ని మాత్రమే ఉపయోగించుకొని మనం గూగుల్ని రాసాం. అదే మనం ఇండియాలోకి సంబంధించిన డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, సేమ్ దాన్ని ఎలా రాయొచ్చు అంటే www.google.co.in. అంటే మీరు కనుక రైట్ సైడ్ నుంచి చదువుకుంటూ వస్తే ఇండియాలో ఉన్న కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో గూగుల్ నుంచి నాకు కావాల్సిన డేటాను తీసుకుంటాను. అంటే కంప్లీట్గా నేను ఉపయోగించుకున్న ఈ వెబ్సైట్ అనేది ఓన్లీ ఇండియాలో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇలాగ మనం డొమైన్ నేమ్స్ ద్వారా మనం ఎక్కడి నుంచి అయితే డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నామో ఆ హోస్ట్కి సంబంధించిన యూనిక్ నెంబర్ని మనం డొమైన్ నేమ్స్లో ఇస్తాం. ఇక్కడ చూడండి, యూనిక్ నేమ్ టు ఐడెంటిఫై హోస్ట్ ఆన్ ద ఇంటర్నెట్లో హోస్ట్ యొక్క యూనిక్ నేమ్ ద్వారా డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం దాన్ని ఉపయోగించుకుంటాం. దాన్ని మనం ఏమంటాం అంటే డొమైన్ నేమ్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ అండ్ డొమైన్ నేమ్స్ గురించి చూసాం. ఐపీ అడ్రస్ ద్వారా న్యూమరికల్గా మనం అడ్రస్ని ఇచ్చి మనం కంప్యూటర్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం. డొమైన్ నేమ్స్లోనేమో ఇలా నేమ్స్ ఇచ్చి మనకు కావాల్సిన డేటాని ఏ కంప్యూటర్లో అయితే ఉందో ఆ కంప్యూటర్ నుంచి రిట్రీవ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ అడ్రస్, దీన్నే ఎలక్ట్రానిక్ మెయిల్ అడ్రస్ అని కూడా చెప్తాం. ఎలక్ట్రానిక్ మెయిల్ అడ్రస్ ద్వారా మనం ఇంటర్నెట్లో కనెక్ట్ అయిన పీపుల్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఐడెంటిఫై చేసి మనం మెసేజెస్ని సెండ్ చేసి రిసీవ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రసెస్ ద్వారా మనం మెసేజెస్ని సెండ్ చేసి రిసీవ్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్గా 2 పర్సన్స్కి దగ్గర కూడా వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అనేది ఉండాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఈమెయిల్ అడ్రస్ అనేది లేకపోతే వాళ్ళు మ్యూచువల్గా మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉండదు. ఈమెయిల్ అడ్రస్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఆ 2 పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు @ అనే సైన్ తోటి అది డివైడ్ చేయబడుతుంది. @కి ముందు యూజర్ ఐడి ఉంటుంది, @ తర్వాత హోస్ట్ నేమ్ డాట్ డొమైన్ నేమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే ఇక్కడ చూడండి, abc@gmail.com అంటే ఇక్కడ యూజర్ ఐడి వచ్చి abc, హోస్ట్ నేమ్ జీమెయిల్, డొమైన్ నేమ్ వచ్చి కామ్. అంటే కమర్షియల్ డొమైన్లో జీమెయిల్ అనే హోస్ట్లో మనం ఏబీసీ అనే అడ్రస్ గల ఒక యూజర్ ఐడికి మనం మెసేజ్ని పంపిస్తున్నాం అని చెప్పేసి రాసుకోవచ్చు. సేమ్ ఇదే ఈమెయిల్ అడ్రస్ని మనం ఇక్కడ డొమైన్ నేమ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే సబ్ డొమైన్ డాట్ టాప్ లెవెల్ జనరిక్ డొమైన్ అని చెప్పి రాసుకోవచ్చు. ఎలాగంటే abc@gmail.co.in. అంటే ఇక్కడ ఏబీసీ అనేది ఏమవుతుంది, యూజర్ ఐడి, @ ద్వారా మనం డివైడ్ చేసుకున్నాం. జీమెయిల్ అనేది హోస్ట్ నేమ్, కో అనేది సబ్ డొమైన్ అవుతుంది అంటే కమర్షియల్, అది కూడా ఏ కంట్రీకి చెందిన డొమైన్ అంటే ఇండియాకి చెందింది. అంటే మనం ఈ 2 విధాలుగా ఈమెయిల్ అడ్రసెస్ని రాసుకుని ఇంటర్నెట్లో కనెక్ట్ అయిన పీపుల్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి యూనిఫామ్ రిసోర్స్ లొకేటెడ్, URL. ఇది మనకి ఇంటర్నెట్లో ఉన్న రిసోర్స్కి సంబంధించిన యూనిక్ అడ్రస్ని తెలుపుతుంది. యాక్చువల్గా అయితే మనం ఏ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో మన ఆ వెబ్సైట్కి లింక్ చేసేదే యూఆర్ఎల్ని ఉపయోగించుకుంటూ మనం ఇంటర్నెట్లో ఉన్న ఫైల్స్ని వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. మనం యూఆర్ఎల్ని ఎలా రాస్తాము, ఎలా ఫైల్స్ని వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ మనం ఇక్కడ చూద్దాం. కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్లో ఫస్ట్ మనకు ఉండే కాంపోనెంట్ అంటే ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏంటి అంటే HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే దీని ద్వారా మనం ఎక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు.
దీన్ని మనం స్లాషెస్ ద్వారా సపరేట్ చేసుకుంటూ సర్వర్ అని రాస్తాం. ఈ సర్వర్లో మనం ఏం రాస్తాం అంటే www వరల్డ్ వైడ్ వెబ్ నుంచి మనం ఎక్కడి నుంచి అందులో ఉండే వెబ్సైట్స్ నుంచి ఈ వరల్డ్ వైడ్ వెబ్లో ఉండే వెబ్సైట్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలి కాబట్టి మనం www డాట్ రాస్తాం. ఇప్పుడు హోస్ట్ నేమ్ అంటే మీరు ఎక్కడి నుంచి అయితే మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మనం హోస్ట్ నేమ్ని మనం ఇక్కడ రాయొచ్చు. గూగుల్ డాట్. ఇప్పుడు సబ్ డొమైన్ టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. మనం కంపల్సరీ సబ్ డొమైన్ టాప్ లెవెల్ డొమైన్ రెండు రాయవసరం లేదు. మనం డొమైన్ నేమ్ మాత్రమే రాసుకోవాలనుకుంటే .com అని రాసుకోవచ్చు. ఒకవేళ సబ్ డొమైన్ టాప్ లెవెల్ డొమైన్ రెండు రాయాలి అనుకుంటే co.in అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ డైరెక్టరీ అండ్ ఫైల్ నేమ్. ఒకవేళ మీరు ఈ google.co.comలో మీరు కనుక ఏదైనా ఒక డైరెక్టరీ సపోజ్ పిక్చర్స్ అనే డైరెక్టరీ ఉందనుకోండి, ఆ పిక్చర్స్ అనే డైరెక్టరీని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఇలా రాస్తారు. ఆ పిక్చర్స్ అనే డైరెక్టరీలో మీకు సంథింగ్ ఫ్లవర్స్కి సంబంధించిన పిక్చర్ ఓపెన్ అవ్వాలనుకోండి, flowers.jpg అని రాస్తారు. అంటే మీరు ఈ టోటల్గా రాసిన URL అడ్రస్ ద్వారా ఈ ఫ్లవర్స్ అనే ఇమేజెస్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. అంటే URLలో ఒక రిసోర్స్ని మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటున్నారు. ఆ ఓపెన్ చేసుకోవడానికి మనం URLని ఇలా రాయొచ్చు. ఈ డైరెక్టరీ ఫైల్ నేమ్ అనేది కంపల్సరీ కాదు, మనకు కావాలంటే రాసుకోవచ్చు. లేదా మనం హోస్ట్ నేమ్ రాసి డొమైన్ నేమ్ రాసి కూడా వదిలేసి మన URL అడ్రస్ ద్వారా మనకు కావాల్సిన వాటిని సెర్చ్ చేసుకోవచ్చు. ఇలాగ మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ద్వారా మన ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న రిసోర్సెస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంతవరకు మనం ఇంటర్నెట్లో అడ్రసింగ్ ద్వారా పీపుల్ని కానీ డివైజెస్ని కానీ రిసోర్సెస్ని కానీ ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూసాం. IP అడ్రస్ అండ్ డొమైన్ నేమ్స్ ద్వారా మనం కంప్యూటర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈమెయిల్ అడ్రసెస్ ద్వారా పీపుల్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే URLs ద్వారా మనం రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ.